మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు పెళ్ళై ఎంతకాలం అవుతుంది? ఎందుకు? ఏ అడగకూడదా? అడగకూడదని కాదు, సడన్ గా ఇప్పుడు అడగడమేంటా అని. ఆహా, ఏం లేదు, మిమ్మల్ని చూస్తుంటే పెళ్ళైన ఆడవాళ్లల్లా లేరు, అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నాను. పెళ్ళైన ఆడవాళ్ళు ఇలానే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? మరి లేదా? మెళ్ళో తాళిబొట్టు, కాలికి మెట్టెలు ఉండాలి కదా. చూస్తే మీ భర్తలు మీ పక్కనే ఉన్నారు, కానీ మీరిలా ఉండడం ఏంటి? అబ్బచ్చా, ఈ రోజుల్లో మెళ్ళో తాళిబొట్టు, పాపిట్లో కుంకుమ పెట్టుకుని పనికిమాలిన పనులు చేసేవాళ్ళు లేరు అంటావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నా ఉద్దేశం, భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలి అంటే మెళ్ళో తాళి, కాలివేళ్లకు మెట్లు ఆధారాలు కావు మేడం. ఇద్దరి మనసులో ప్రేమ, ఒకరిపై ఒకరికి నమ్మకం ముఖ్యం. అప్పుడు ఒంటి మీద ఈ వస్తువులన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేడం. వీళ్ళ మాటలు వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది. పని కట్టుకొని వచ్చి మాతో మాటలు కలపటం, టిఫిన్ సాకుతో కావాలని మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినట్టు నాకు అనిపిస్తోంది. అయినా వీళ్ళెవరు? ఇంతకుముందు మేము ఎప్పుడు వీళ్ళని చూడలేదు. ఎందుకైనా మంచిది, వీళ్ళని ఒక గంట కనిపెట్టడం మంచిది. ఏంటి మేడం, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అబ్బే ఏం లేదు, ఆయన వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటా అని ఆలోచిస్తున్నాను. వాడింకా రాడు మేడం. నీ ఎదురు చూపులు ఈ నిర్మానుష్య ప్రాంతంలో నీరు కారిపోవలసిందే. అక్కడ వాడి పనమ్మగానే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. మేమిక్కడి నుంచి జంప్, తర్వాత నీ పని గోవిందా. అలాగే పెద్ద తప్పు చేస్తున్నావు. లేదు, తప్పు జరగకుండా చేసే పని సరిగ్గా చెయ్యాలనుకుంటున్నా. వద్దు. వద్దురా, వద్దు వద్దు వద్దురే, వద్దు వద్దురా, వద్దు వదలండి, వద్దు.